బండి ముందుకు పోతలేదు, ఇక్కడనే నిల్చొని ఉన్నాం అప్పటి నుంచి. నో ఫోటో ఆర్ వీడియో అలౌడ్, 1000 రూపీస్ ఫైన్. కానీ మనం ఇక్కడనే తీద్దాం. హే గైస్, అందరికీ వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ మార్నింగ్ 7:30 అవుతుంది. అండ్ ఈరోజు మా అక్కని ఆఫ్టర్నూన్ అయితే బైక్ డ్రైవింగ్ అయితే నేర్పించడానికి బయటికి వెళ్తున్నాను. మన బ్రోలిగాని అయితే పైకి తీసుకొచ్చాను వాకింగ్కి, బిల్డింగ్ మీదకి. కానీ వీడిని ఇక్కడ కింద వదిలేస్తే మొత్తం రాళ్ళు అవి ఇవి తింటుండు. నాకు అదే భయం వేస్తుంది. వీడిని ఎక్కువ బిల్డింగ్ మీదకి అయితే తీసుకురాను. ఫస్ట్ టైం తీసుకొచ్చాను, మళ్ళీ నోట్లో రాయి వేసుకున్నాడు. వీడు నా మాట అస్సలు వింటలేడు. లోపల ఏదో వేసుకున్నాడు, తీద్దామని ఎంత ట్రై చేసినా కూడా అది రావట్లే. ఇక వీడిని రేపంచి బిల్డింగ్ మీదకి అస్సలు తీసుకురాను. ఫుడ్ రెడీ అయిపోయింది బ్రోలీ. ఇగ్గో స్మెల్ చూడు, స్మెల్ చూడు, స్మెల్ చూడు. స్టార్ట్. ఇదంతా యాక్టింగ్ అనమాట. వానికి ఇప్పుడే ఆకలి అయ్యేదు, కానీ టైంకి పెడతాను కదా రోజు. ఉర్రి అరవక్ర, నా మాటలు వినిపివు మైక్లో. అండ్ మా అక్కని ఈరోజు మధ్యాహ్నం చీకట్లో ఉన్నా కదా, లైట్ ఇద్దాం ఒక్క నిమిషం. మా అక్క ఇంకా లేవలేదన్నమాట. టైం మార్నింగ్ 7:43 అవుతుంది. ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయ్యి నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం మా అక్కని బయటికి అయితే తీసుకెళ్తా. ఇది బ్రోలిగాడి ఫేవరెట్ టాయ్ అనమాట. సిన్స్ 3 days దీన్ని వదిలే అస్సలు ఉంటలేడు. బ్రోలీ నీ బొమ్మ పట్టేసిండు. సో నేను రేబీస్ వ్యాక్సినేషన్ అయితే వేసుకుంటున్నాను కదా, 3 doses అయితే అయిపోయింది. అక్కడ డాక్టర్స్ ఏమని చెప్పిల్లంటే నాన్ వెజ్ అస్సలు ముట్టొద్దని చెప్పిళ్ళు. సో మా మమ్మీ నాకు నాన్ వెజ్ పెడతలేదు అంటిల్ 3 months దాకా నేను నాన్ వెజ్ తినొద్దంట. కానీ అందులో ఒక డాక్టర్ ఏం చెప్పిల్లంటే అన్నీ తినొచ్చు అని చెప్తుంది. నాకు చికెన్ పెడతావా పెట్టావా? అరే పెట్టా. హలో, అబ్బా మమ్మీ నిద్ర వస్తుంది నాకు. బ్రోలీ కెమెరా కాయ చెప్పు. చొవ్వని కొరుక్కోద్దని చెప్పినా నీకు మొన్ననే. బ్రోలీ టైం 8:05 అవుతుంది. మా మమ్మీ ఇంకా క్లీనింగ్ చేయలేదు. ఫాస్ట్గా మా మమ్మీ 1 room క్లీన్ చేస్తే 1 ఇక్కడ పడుకోబెట్టి నేను పైకి వెళ్ళి వర్క్ చేసుకోవాలి. ఇరిగిన చైర్ మీద ఎక్సర్సైజ్ అవసరమా? కింద పడితే నాడు మిరుగుతుంది. అది నేను మొన్న కింద పడ్డా డాడీ ఆ చైర్లో. మమ్మీ డైమండ్ చైర్ చూసిల్లు కదా గైస్, ఇక్కడ మొత్తం పలిగిపోయింది. ఇక్కడ నుంచి కింది దాకా ఇరిగిపోయింది అనమాట. ఇదిగో ఫింగర్ అవుపిస్తుంది, నా వెనక నుంచి ఫింగర్ అవుపిస్తుంది. ఇదిగో నా ఫింగర్ ఇందులోకి వచ్చింది కదా, ఇది కిందికి వంగితే మా డాడీ కింద పడిపోతాడు. ఇంకా టిఫిన్ ఏం చేయలేదు. ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉన్నదా? ఫ్రిడ్జ్లో పన్నీర్ ఉన్నది, కానీ ఇది ఒరిజినల్ పన్నీరేనా? ఇది ఒరిజినలేనా? మిల్క్ మిస్ట్ పన్నీర్ నాకు తెలియదు. మా ఫ్రిడ్జ్లో అంతగానో ఏముండవు. మ్యాగీ ప్యాకెట్స్. ఇదేంటిది, ఇది కొత్తగా పంపిస్తానే. ఇది ఐస్ క్రీమ్ అన్నమాట. ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్, కానీ తీస్తే ఇందులో ఏముంటుంది? అల్లం. అరే సరే పోతానా? కెమెరా ఇరుగుతుంది. బైక్ నేర్పియమని చెప్పినావు కదా, నేర్చుకుంటావా? మధ్యాహ్నం పోవాలి బయటికి. ఐ లవ్ నా బిడ్డ. స్నానం చేసి రెడీ అయిపోయినా. నా టిఫిన్ కూడా వచ్చేసింది, చపాతీ విత్ పప్పు. ఇప్పుడు ఇది తినేసి నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటా. ఈరోజు సెకండ్ సాటర్డే అనమాట. కరెంట్ అందుకే పోయింది. ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి కరెంట్ 11:30కి అట్లా వస్తుందేమో నాకు తెలిసి. నేను వర్క్ ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాలి, మా అక్కని బయటికి ఎప్పుడు తీసుకుపోవాలి? ప్రతిసారి నాకే ఎందుకు ఇట్లా అవుతుందో అర్థం కాదు. నా రూమ్లో వాటర్ బాటిల్ కూడా లేదు తాగుదామంటే, కానీ ఇది ఉన్నది కదా. అరే ఇల్లు కూడా. అందరికీ ఓయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరే బ్రోలీ. నన్ను గర్వకు నన్ను గర్వకురా. టైం వచ్చేసి 10:44 అవుతుంది. కరెంట్ ఇప్పుడు వచ్చింది. నిద్రపోయినా నేను అప్పటి నుంచి. ఇప్పుడు పైకి వెళ్ళి 12-1 అవుతుంది అనుకుంటా వర్క్ కంప్లీట్ చేసుకునే వరకు.
ఆర్ యూ ఎక్సైటెడ్? దేనికి? బైక్ నేర్చుకుంటాను కదా. స్కూటీ ఫస్ట్ టైం నేర్చుకుంటున్నా, చూద్దాం. ఇలా అంటే ఇలా పోతుంది. నేర్పియాల్సిన అవసరం లేదు, ఇంకా రేపటి నుంచి నేనే తోలుతా. సో గైస్ ఫైనల్గా లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మా అక్కయ్య నేను ఇదే రోడ్ మీద మా అక్కయ్యకి అయితే డ్రైవింగ్ నేర్పిస్తా. అండ్ మీ అందరికీ ఇంకొక విషయం అయితే చూపించాలి. నోటీస్, నో ఫోటో ఆర్ వీడియో అలౌడ్, 1000 రూపీస్ ఫైన్. కానీ మనం ఇక్కడనే దిద్దాం. యాక్సిలేటర్ కొంచెం లైట్గా, అమ్మో నాకు భయం అవుతుంది, పడితే ఇద్దరం పడిపోతాం. నాకు భయం అవుతుంది నిజంగా. కెమెరా లేకపోతే ఇంకెవరైనా కెమెరామెన్ స్పెషల్గా ఉంటే మంచిగా ఉండు. పోనీ పోనీ. ఒక్క ఫింగర్తో పట్టుకున్న యాక్సిలరేటర్, కింద పడితే ఘోరంగా ఉంటుంది. పోతలేదు ముందుకి. అప్పటి నుంచి స్టాండ్ పెట్టే నడుపుతుంది మా అక్కయ్య. చలో మళ్ళీ సెకండ్ ట్రై అన్నమాట. ఇప్పుడు ఏమైంది, ఇంకెంతసేపు ఇట్లనే ఉంటాం మనం. 5 minutes అయిపోయింది. మా అక్కయ్య ఇంకా ఇక్కడే ఉన్నది, బండి ముందుకు పోతలేదు, ఇక్కడనే నిల్చొని ఉన్నాం అప్పటి నుంచి. గుంజు యాక్సిలేటర్ ఇయ్యి, మధ్యలోకేని పోని, పడితే రోడ్ మీదనే పడతాం. చూసారు కదా, నేను జస్ట్ ఒక 1 ఫింగర్తో పట్టుకున్నా. కొంచెమే అంతే అంతే. నువ్వు పడవు, నేను పట్టుకున్నా అన్నానా? అరే నువ్వు స్కూటీ, అరే నేను పట్టుకున్నా, పడదు. ఇక్కడ 2 స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి గైస్, రెండు స్పీడ్ బ్రేకర్లు నాన్ స్టాప్. 2 కాదు 3. అక్కడ ఓపిస్తుంది కదా. రైట్ సైడ్ నుంచి పోనీ. నేను పట్టుకోలే, పడేసినావు. అరే నేను ఉన్నా కదా. సో నీకు ఎట్లా అనిపిస్తుంది? బైక్ నేర్చుకున్నావు కదా, ఆల్మోస్ట్ వచ్చేసింది. యాక్చువల్లీ అయితే పట్టుకుంటే మాత్రమే తోలుతున్నా, ఇష్టపెడితే మాత్రం భయం అవుతుంది. సో నేర్చేసుకోలే, ఇంకా ఓన్లీ పట్టుకుంటే ఇట్లా అంటున్నా అంతే, అక్కడ వరకే వచ్చింది. సో గైస్ మా అక్కయ్యకి డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే, మా దగ్గరలో ఒక డామినోస్ అయితే ఉంది, అందులో ఒక పిజ్జా అయినా బర్గర్ అయినా తినేసి ఇంటికి వెళ్ళిపోదాం. సీ యూ ఇన్ డామినోస్ నిజంగా నేను ఎప్పుడు పోలే డామినోస్కి. సో గైస్ నేనైతే ఇప్పటి వరకు డామినోస్కి ఒక్కసారి కూడా వెళ్ళలేదు, మా అక్కయ్య తీసుకెళ్తా అంటుంది. సో గైస్ ఫైనల్గా డామినోస్లో పిజ్జా అయితే తినేసినా, కానీ నాకు అంతగా నచ్చలేదు. ఎందుకంటే నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్ కదా. మా మమ్మీ మా అక్కయ్య వల్ల నేను వెజ్ పిజ్జా తినాల్సి వచ్చింది. తొందరది ఐస్ క్రీమ్ది ఏదైనా మంచిది, బటర్ స్కాచ్. నేను తీసుకుంటాను. బ్రోలీ అరే బండి సౌండ్కి ఎక్కడ పోయి దాచుకున్నారా? బ్రోలీ కమ్. పాపం బండి సౌండ్కి కూడా భయపడతావేంద్రా బ్రోలీ. బ్రోలీ కమ్. బ్రోలీ గానికి ఏమైందో ఏమో కానీ బండి సౌండ్ వినగానే వెనక పోయి దాచుకుంటాడు. ఎందుకు భయపడతానో బ్రోలీ అట్లా? అక్కడ పోయి దాచుకున్నాడు తెలుసా, బాత్రూమ్ వెనక పోయి. సో గైస్ ఫైనల్లీ మనం ఇంటికి అయితే వచ్చేసాం. మా తమ్ముడు రోహిత్ నాకు ఇవాళ స్కూటీ నేర్పించాడు, బట్ 100% రాలేదు. రేపు ఎల్లుండి ఇంకా ప్రాక్టీస్ చేస్తే 2 daysలో కంప్లీట్ పర్ఫెక్ట్ అయిపోతా. సో ఈ రోజుకి ఇంతే, ఇంకా నెక్స్ట్ బ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు సీ యూ, టాటా, గుడ్ బై.